హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుల్లో మంచి వీడియో తీస్తున్నాను. ప్రతి ఒక్కరూ చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు వృధా టైం వృధా చేసుకోవద్దు. వయసు పోయినాక వయసు రాదు. తల్లిదండ్రులు ఈరోజు ఒక దేవుళ్ళతో సమానం. తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన మాట కంపల్సరీ వినాలి. వాళ్ళ బాటలో మనం నడవాలి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మనిషికి అసలు విలువనే లేదు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ. కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు పొదుపు చేయాలి. ఎందుకంటే డబ్బు పోగొట్టుకున్నాక డబ్బు విలువ ఏందో అనేది ఆ రోజు తెలిసింది. ఈరోజు తల్లిదండ్రుల మాట మనం చెప్తే వినలేము. మన వయసు అంతా పోయినాక, మ్యారేజ్ అయినాక, ఆ రోజుల్లో మనకు పిల్లలు ఒక్కరో ఇద్దరు అయినాక ఆ రోజు బాధపడతాం. తల్లిదండ్రుల మాట ఆ రోజు వినలేదు. కాబట్టి ఈరోజు సమయం లేదు, వయసు అంతా వెళ్ళిపోతుంది. ఆ రోజు మా తల్లిదండ్రులు చెప్పిన మాట వినింటే ఈరోజు లక్షలు సంపాదించే వాళ్ళమని ఆ రోజు గుర్తుకొస్తుంది. కాబట్టి సమయం ఉన్నప్పుడే మనము జాగ్రత్త పడాలి. ఈ సమయం పోతే మళ్ళా రాదు, డబ్బు పోతే మళ్ళా రాదు, మంచి ఫ్రెండ్షిప్ పోతే మళ్ళీ ఫ్రెండ్షిప్ దొరకడు. తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులాగా చెప్పేవాళ్ళు ఈ భూమి మీద చాలా తక్కువ. దేవుళ్ళు ఏ విధంగా తల్లిదండ్రుల దేవుళ్ళతో సమానం. కాబట్టి మనం చిన్న వయసులో 20, 25, 30 లోపు తల్లిదండ్రులు ఎంత చెప్పినా మనం వినాం. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ అనేది తల్లిదండ్రులు లేకపోతే లేని రోజే మనము బాధపడతాం. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాట వినాం. కాబట్టి ఇప్పుడైనా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు గౌరవించాలి. వాళ్ళు చెప్పింది వింటే మన పిల్లలకు బాట మనం మంచి చేయగలుగుతాం. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే మనము ప్రతి ఒక్కటి చక్కగా చేసుకోవాలి. ప్రతి ఒక్కదాన్ని మీరు ఆలోచించి స్టెప్ వేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సమయం పోతే ఖచ్చితంగా రానే రాదు. డబ్బు పోతే మళ్ళీ డబ్బు సంపాదించలేము. ఎందుకంటే సంపాదిస్తాం, కానీ వయసు అంతా పోయినాక డబ్బు ఉన్నా కానీ లాభం ఏంది చెప్పండి? డబ్బు ఉన్నప్పుడే మనము చిన్న వయసులోనే సమయము, మన వయసు చిన్న ఉన్నప్పుడే డబ్బు సంపాదిస్తే మనం హాయిగా ఉంటాం. మన తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటాం, భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటాం, పిల్లల్ని మంచిగా చూసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పింది వాస్తవమా, నిజమా, కాదా? థ్యాంక్ యూ. బాయ్.